గతంలో నిన్ను బాధపెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు. జీవితంలో ఆలోచించు, కానీ అనవసరమైన కొన్ని ఆలోచనలతో సతమతం అవ్వకు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకోండి. గెలుపు కోసం పరిగెత్తండి. అలుపు లేకుండా ప్రయత్నించండి. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపును చూసి తలదించుకోవాలి. మీ జీవితం మీరు నిర్ణయించుకోండి. పురుగులాగా ఉన్నప్పుడు చీ చీ అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోకచిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే నేస్తమా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోరు. నువ్వు విజయవంతంగా ఉంటే నిన్ను వదులుకోరు. బాధ్యతలు లేని వారికి బాధలుండవు. వాదించేవారికి విలువ ఉండదు. వేధించేవారికి బంధాలు ఉండవు. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ రెండు స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. జీవితంలో చింతించడం అనేది ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్లదు. ఇక్కడ విలువలు అందరికీ ఉంటాయి, కాకపోతే ఏదైనా సమయం వచ్చినప్పుడే కాస్తంత దూరంగా ఉంటాయి. మనిషిలో ఈర్ష్య ద్వేషాలు ఆధిక్యతను చూపినన్ని రోజులు నిజం కంటికి కనబడదు, వినబడదు. నలుగురితో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు. నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచితనమే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరవని విధంగా జీవించు. వస్తువు పగలడానికి, మనసు విరగడానికి కారణం వాటిపై మనం చూపే నిర్లక్ష్యం. వాటికి విలువ ఇచ్చినంతకాలం మనల్ని ఆనందంగా ఉంచుతూనే ఉంటాయి. నువ్వు బ్రతకడానికి నీరు కావాలి. నీ మనసులో బాధ తగ్గాలి అంటే నీ కంట కన్నీరు రావాలి. నిన్ను ఇష్టపడే వారి కోసం ఎంత బాధపడినా, కన్నీరు కార్చినా విలువ ఉంటుంది. నీ మీద ప్రేమ, ఇష్టం లేని వారి కోసం నీ కన్నీటిని వృధా చేసుకోకు. మనుషులు అంతరించిన మనసులు సంచరిస్తూనే ఉంటాయి, మనసైన వారి కోసం. జీవితంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ అనుభవాలే. అది గెలుపైనా ఓటమి అయినా చివరికి నీతో వచ్చేది నువ్వు సంపాదించుకున్న ప్రేమ, అభిమానాలు మాత్రమే. కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. అందమైన చిరునవ్వు నవ్వి చెవిలో నెమ్మదిగా చెబుతుంది, ఏం పర్వాలేదు, అంతా మంచే జరుగుతుంది అని. లైఫ్లో సగం కష్టాలు, బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. నువ్వు ఎంత పాజిటివ్గా జీవిస్తున్నా నీ చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు నిన్ను నెగిటివ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ అన్నీ తట్టుకొని నువ్వు ఎంత ఎదిగావు అన్నది కేవలం నీ ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. నా ప్రతి నవ్వుకి నువ్వు కారణం కాకపోవచ్చు, కానీ నా స్వచ్ఛమైన నవ్వుకి మాత్రం నువ్వే కారణం. జ్ఞాపకానికి విలువ ఎక్కువ. అవి ఇచ్చిన బాధ సంతోషాన్ని బట్టి కాదు, అవి పంచిన మనిషిని బట్టి ఉంటుంది. మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాము, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాము. మాట ఇవ్వడం అంటే చెప్పి ఊరుకోవడం కాదు, చచ్చేదాకా మోస్తూ ఉండడం. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక్క నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిపేస్తుంది. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. సముద్రంలో దిగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప్పు కోసం కాదు, ముత్యం కోసం దిగు.
మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒకేసారి చనిపోతాము, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకు, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ ఏడిపించరు. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకు కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడుతాను. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా. నీకు అవసరంలో అక్కరకొచ్చేవి నిజమైన సంపద. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. అసూయ, అహంకారం ఇదొక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. మాట తీరు మార్చుకో, మనసు గెలుచుకో. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నింటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజకరమైన అనుభవాలే. చూడ్డానికి చిక్కులుగా కనిపించినా ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్న అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. సరైన శారీరక సుఖము లభించని ఆడవారు జీవితంలో త్వరగా వృద్ధులవుతారు. ఎదుటివాళ్ళు నిన్ను తలిచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో, ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు, జాగ్రత్తలు ఉండాలి.